ఐపీఎల్ క్వాలిఫైర్ 2 మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ను పంజాబ్ కింగ్స్ జట్టు చిత్తు చేసింది. శ్రేయస్ అయ్యర్ 41 బంతుల్లోనే 87 పరుగులు చేసి పంజాబ్ కింగ్స్ జట్టును ఐపీఎల్ ఫైనల్కు చేర్చాడు. 11 ఏళ్ల తర్వాత పంజాబ్ జట్టు ఐపీఎల్ ఫైనల్లో ఆడబోతోంది. ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 క్వాలిఫైర్ 2 మ్యాచ్పై ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్ చేశారు. పంజాబ్ కింగ్స్ అద్భుతమైన విజయం సాధించడంపై రాజమౌళి ప్రశంసలు కురిపించారు. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ యార్కర్లను థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీకి తరలించడంపై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను కొనియాడారు. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ అద్భుతంగా ఉందని, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లను ఫైనల్కు తీసుకొచ్చి టైటిల్ మిస్ చేసుకున్నాడని, మళ్లీ దాదాపు 11 ఏళ్ల తర్వాత పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్ వరకు తీసుకొచ్చిన శ్రేయస్ అయ్యర్ టైటిల్ కొట్టేందుకు పూర్తి అర్హుడని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరపున 1000 పరుగులు సాధించాడని, ఐపీఎల్ టైటిల్ గెలిచేందుకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. అందుకే ఈ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో రిజల్ట్ ఏదైనా సరే హార్ట్ బ్రేకింగ్ మాత్రం తప్పదని దర్శక ధీరుడు రాజమౌళి అంటున్నారు. ఇక వర్షం అంతరాయం కలిగించిన ఈ క్వాలిఫైర్ 2 మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 203 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్ కింగ్స్ 19 ఓవర్లలో 207 పరుగులు చేసి ఫైనల్కు అర్హత సాధించింది.